గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ టిఫిన్ అయితే వీడియో తీయలేకపోయినా ఈరోజు స్పెషల్ వచ్చేసి పావు కేజీ మటన్. ఏందక్క పావు కేజీ తెచ్చుకున్నారని చూస్తున్నారా? లేదండి, కేజీ తీసుకొచ్చుకున్నాం. కానీ 3/4 కేజీ అయితే నేను ఇదిగో ఇలా ఉడికిస్తున్నాను. అక్క ఏందక్క పసుపు పసుపు కనబడుతుంది అనుకుంటున్నారా? లేదండి, పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి నేనైతే దీన్ని 5-10 నిమిషాలు ఉడికిస్తాను. ఎందుకక్క ఉడకబెడుతున్నావు, మటన్ని గిట్లా అంటున్నావు అని చూస్తున్నావా? మటన్ కూర ప్రిపేరింగ్ కోసం అయితే కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో లవంగాలు, ఏలకులు, చెక్క, బిర్యానీ ఆకైతే వేసాను. చూడండి అవి వేగుతున్నాయి కదా. ఇప్పుడైతే చూడండి ఇగో మిర్చి, ఆనియన్ రెండు వేసాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టాను. చూడండి అయితే వేగుతున్నాయి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే అల్లం వేసాను. చూసారు కదా, అల్లం అయితే వేసాను. కలుపుతున్నా. ఇప్పుడు పసుపు అయితే వేసిన ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మటన్ కర్రీ వేస్తున్నా. మటన్ కర్రీ కాదు, మటన్ వేస్తున్నా. ఇప్పుడైతే కారం వేస్తున్నా. చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఇగో కారం వేస్తున్నా. మా టేస్ట్కు సరిపడా మాత్రమే వేస్తున్నా. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, అలాగే మసాలా కూడా ఇప్పుడు వేస్తున్నా. కొంచెం దించినాక వేస్తా. ఇప్పుడైతే కొంచెం మసాలా వేస్తున్నా. ఇది ఇంట్లో తయారు చేసిన మసాలానండి, బయట కొనుక్కొచ్చింది కాదు. ఇప్పుడైతే లైన్లో ఇదిగో చూసారా. ఇప్పుడైతే నేను దీంట్లో ఎసరు పోస్తున్నా. మటన్ కాబట్టి కొంచెం ఉడకాలి, అందుకనే ఇదిగో దీన్నైతే స్టవ్ మీద పెడుతున్నా కదా. ఇప్పుడు నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే అండి, కుక్కర్ విజిల్ తీసి పెట్టాలి ఎప్పుడు. కానీ దీనికే విజిల్ ఉంచి పెట్టకూడదు. ఇలానే పెడితే కుక్కర్ పేలే అవకాశాలు ఉన్నాయి. అందుకని నేనైతే ఇగో విజిల్ తీసాను. ఇప్పుడు పెడుతున్నా చూడండి. ఇగో ఇలా పెట్టేసి ఇలా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇది మనకు కూడా మంచిది. ఇంకెప్పుడు వేరేలాగా పెట్టకండి, ఇలా మాత్రమే పెట్టాలి. ఇదిగో పచ్చడి కోసం నేనైతే ఆయిల్ పోసుకున్నా. ఇదిగో ముక్కలు చూసారా ఎలా అయినాయో, మొత్తం డ్రై అయిపోయింది చూసారా, వాటర్ లేకుండా. ఇలా డ్రై కావాలి. ఇప్పుడైతే ఇగో పచ్చడి కోసం నేను ప్రిపేర్ చేస్తున్నా. ఆయిల్ అయితే వేసేసిన. ఇగో ఇప్పుడు నేనైతే ఈ ముక్కల్ని వేయించుతున్నా. చూడండి మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి. నేనైతే ఇక ముక్కలు వేయించుతున్నా. గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే నేను పీసులు వేస్తున్నా. చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకే వేయించాలి పీసులు అయితే. మళ్ళీ ఇంకొక వాయి అవుతుంది. ఇదైతే 1/2 కేజీకి 3/4 కేజీ అండి పచ్చడి. అయినాయి కదా. ఇదే వేడి నూనెలో నేనైతే ఎల్లిపాయ వేస్తున్నా. మీ ఇష్టం, ఎల్లిపాయ అనేది ఆప్షన్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నా. అలాగే మా బావ అయితే పొద్దున్నే తిన్నాడు, ఇక బేవు తీస్తుండు. ఇగో అల్లం, ఆగు, అది కలపకున్నానే, ఆగు. ఇగో 4 లవంగాలు, ఏలక్కాయ, అలాగే బిర్యానీ ఆకు, ఇప్పుడైతే వాటిని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇగో దీంట్లో అయితే పసుపు వేస్తున్నా నేను పోపులో, అంటే మొత్తం చల్లర పెట్టుకున్నాక వేస్తున్నా. అలాగే దానికి సరిపడా ఉప్పు, కారం, మసాలా వేసి చల్లారినాక ముక్కలు వేసుకోవాలి. చూడండి కారం రుచికి సరిపడా వేస్తున్నా నేనైతే.
ఉప్పు, అలాగే మసాలా. ఇది మటన్ మసాలా కాదండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలానే, ఇదే వేస్తున్నా. ఇప్పుడు వేడి చల్లారే వరకే ఆగాలి. దానికోసం అయితే నేను ఒక 5 నిమ్మకాయల్ని కట్ చేసి ఇదిగో ఇలా రసం తీసి అయితే పెట్టేసుకున్నా. చూడండి, నిమ్మకాయ రసం అయితే ఇలా తీసేసి పెట్టేసుకున్నా. ఈ కారం ఇవన్నీ చల్లారే వరకు కాస్త ఆగాలి. చూసారా ఎలా ఉందో? అక్క నూనెంది నురుగుంది అనుకుంటున్నారేమో, ఇట్లనే నేను పీసులు అయితే కాల్చాను. ఇంకా ఆ నూనె ఇంట్లోకి అయితే యూజ్ చేయ కాబట్టి అదే నూనెలో అయితే వేస్తున్నా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పక్క అయితే ఈరోజు ఇంకా అది కూడా కావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా పెట్టాలి. ఇదైతే చల్లారే వరకు ఇంకా వెయిట్ చేయాలి. ఇదిగో ఈ ముక్కలు అయితే ఇప్పుడు ఇది చల్లారింది కదా, దీంట్లో వేస్తున్నా. చూడండి, నాకైతే ఆడికాడికి సరిపోయిందండి నూనె. చూసారా? ఇప్పుడైతే మటన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉంటుంది. అందులో నూనె కూడా ఎక్కువగా ఉండాలి పచ్చడికి ఎప్పుడు. కానీ ఈ పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా కూడా ముక్క మునిగే వరకు నూనె ఉండాలి. అప్పుడైతే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే 3 డేస్కి ఎక్కువ రాదు. మా బాబుకి బాగా ఇష్టం. ఫైనల్గా దీంట్లో అయితే నేను ఇదిగో నిమ్మకాయ రసం. ఓకేనా? నిమ్మకాయ రసం అయితే వేసేసిన. ఇంకా ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఎమ్మిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చితే ఇంకా చూడండి, ఈ పక్క అయితే కుక్కర్ విజిల్ వస్తుంది. ఇంకా ఈ విజిల్ తీయాలిగా. మటన్ అయిందా లేదో చూసేసి బగారా చేస్తాను. ఈరోజు మా ఫుడ్ వచ్చేసి ఇది సండే స్పెషల్. ఈ పచ్చడి ఎందుకోసం పెట్టినా అంటే, నేనైతే 2 డేస్ ఉండట్లేదు, అందుకని మా వారు మా బాబు ఇబ్బంది పడొద్దు అని నేనైతే ఈ పికిల్ పెట్టాను. దీని అర్థం అదండి. ఎందుకంటే హోటల్లో కొన్న తినడం కన్నా పికిల్స్ వేసి పెట్టడం చాలా బెటర్ అనేసి ఇలా పెట్టాను. అందుకనే ఇది వాళ్ళ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే బగారా పొయ్యి మీద వేస్తున్నా. ఈరోజు స్పెషల్లో ఇది ఒక భాగం. ఇదిగో ఇదైతే ఇలా వేసేసాను. దీన్ని ఫుల్ పెడుతున్నా. ఇచ్చి ఆనియన్ అవన్నీ వేయాలి. ఏకైతే ఇంట్లో ఉన్న వాటితోటే వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే చూడండి, నూనె అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు లవంగా, ఏలక్కాయ, చెక్క, జాజి మొగ్గ ఇవన్నీ వేస్తున్నా. అలాగే మెంతి కొంచెం, మిర్చి ఆనియన్ అయితే వేసిన, వేస్తున్నా. ఈలోపు బగారాకు కూడా వేస్తున్నా. నేనైతే చుంచి వేస్తున్నా. చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం కూడా వేస్తాను దీంట్లో అయితే. నేను వాటర్ వేస్తున్నా. సాల్ట్, అలాగే కొంచెం బగారా సాల్ట్ కూడా వేస్తాను. చూడండి, ఇప్పుడైతే బగారా సాల్ట్ కూడా వేసేసాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. నేనైతే ఉప్పు పోపుకి వేయలేదండి, ఎసర్లో వేసాను. ఫైనల్గా మటన్ కర్రీలో మళ్ళీ కొంచెం మసాలా అయితే వేసాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో? ఆయిల్ ఇలా వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టు. నేనైతే బగారా కోసం ముందుగానే రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నా. చూసారా, రైస్ అయితే నానబెట్టి పెట్టాను. ఇప్పుడైతే ఎసరు వస్తే రైస్ వేసేస్తా. కర్రీ అయితే ఇంకా బంద్ చేస్తున్నా. చూడండి, ఇగో ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు ఎసట్లో నేనైతే బియ్యం వేస్తున్నా. ఇవైతే మన పంట బియ్యమే అండి. బాస్మతి అనుకున్నారు, బాస్మతి అయితే కాదు, మన పంట బియ్యమే. మన కాదు, మా పంట బియ్యం. కొలతతోటే పెట్టానండి వాటర్ అయితే. బగారా అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు
స్పెషల్స్ అయితే అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరేమేమి చేసుకున్నారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా వంటలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మటన్ పచ్చడి, బగారా, మటన్ కర్రీ ఈరోజు అయితే మా స్పెషల్. ఓకేనా, బాయ్ మరి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అవి